కిరణమా కల్వరి తేజమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామమున నా వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది సమయము మనము దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను శ్రద్ధ కలిగి విని మన జీవితములను ఆ దిశగా మార్చుకుందాం, మేలు చూద్దాం. మనుషుల మధ్యలో ప్రేమ ఆప్యాయతలు తరిగిపోయి ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం, విమర్శించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుని బిడ్డలారా, ఈ మనుషుల యొక్క ప్రేమ, మనుషులిచ్చే విలువ నిరంతరం ఉండేది కాదు. మనల్ని ప్రేమించిన వారే తర్వాత ద్వేషించవచ్చు, మనలను పొగిడిన వారే తర్వాత బాధించవచ్చు. కానీ ఒకరిని దేవుడు హెచ్చిస్తే, ఒకరిని దేవుడు ఘనపరిస్తే, ఒకరి మీద దేవుని కృప ఉంటే, నిన్ను ఎంతమంది తృణీకరించినా, త్రోసివేసిన, ఎన్నిక లేని వాడవు, ఎన్నిక లేని దానవు అని తీసివేసిన, ప్రభు యొక్క మహాకృప నిన్ను హెచ్చించి ఉన్నతమైన స్థానములో నిన్ను నిలబెడుతున్నదని వాక్యం చెప్తుంది. మనుషులు ఎవరు నన్ను ప్రేమించట్లేదని, నన్ను గౌరవించట్లేదని, నాకు విలువివ్వట్లేదని ఆలోచించక, దేవుడు నాకు విలువిస్తాడు, దేవుడు నన్ను ప్రేమిస్తాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని ఆయన్ని నమ్ముకోవటం మొదలుపెట్టి ఆయన కొరకు నువ్వు జీవించగలిగితే, తృణీకరించిన వారి మధ్యలో ప్రభు నిన్ను ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానం చేద్దాం. అనేక మంది చేత తృణీకరించబడిన వాడు, ప్రాముఖ్యంగా తన వారి చేతనే తృణీకరించబడి దేవునికి నమ్మకస్తుడై ఉన్నందువలన దేవుడు తనను బహుగా హెచ్చించిన వ్యక్తి. ఆయన గురించి మనం తెలుసుకుందాం. ఆయనే ఇశ్రాయేలీయులకు రెండవ రాజు అయిన దావీదు. దేవుని బిడ్డలారా, చిన్ననాటి నుంచి కూడా దేవుని యందు భయభక్తి కలిగిన వాడు. దేవునికి పాటలు రాసి పాటలు పాడి స్తుతించేవాడు. దేవునికి నమ్మకమైన వాడు. దావీదు తండ్రి యెస్సయా. దావీదు ఆఖరివాడు, కనిష్ఠుడు. దావీదు యొక్క అన్నలు ముగ్గురు యుద్ధములో ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులకు రాజు సౌలు. ఆ టైంలో దావీదు గొర్రెలు కాసేవాడని లేఖనంలో రాయబడింది. తన తండ్రికి ఒక చిన్న మంద ఉంది, గొర్రెల మంద, యెస్సయ్యకు. ఆ గొర్రెలు కాసేవాడు దావీదు. అరణ్యాలకు వెళ్ళి, కొండలకు వెళ్ళి గొర్రెలు కాస్తూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. దేవునికి నమ్మకంగా ఉండేవాడు. అయితే ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయుల మొదటి రాజు సౌలు యొక్క పరిపాలన దేవునికి నచ్చక, దేవుడు ఆ దినాల్లో ఉన్న ప్రవక్త సమూయేలు గారితో ఒక మాట చెప్తాడు. సౌలుని గురించి నువ్వు ఎందుకు బాధపడతావు? నాకిష్టమైన ఒక వ్యక్తిని నేను రాజుగా నియమించబోతున్నాను నా ప్రజలకు. అతను సౌలు వంటి వాడు కాదు, యథార్థ హృదయముతో నన్ను సేవించి నన్ను ఆరాధించేవాడు. అతనిని నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు రాజుగా చేయబోతున్నాను. నీ వెళ్ళి సౌలుకు బదులుగా రాజుగా అతనిని అభిషేకించమని దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్తాడు. ఆ మాటను తీసుకున్న సమూయేలు ప్రవక్త వెంటనే దావీదు యొక్క గ్రామానికి వెళ్తాడు. ఆ దావీదు యొక్క గ్రామమే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పుట్టిన ప్రాంతము బెత్లెహేము. ఈ బెత్లెహేములో జన్మించిన వాడే దావీదు, యెస్సయి కుమారుడు. సమూయేలు అనే ప్రవక్త దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన బెత్లెహేము వస్తాడు. యెషయా అనే వ్యక్తి ఇల్లు కనుగొని ఆయన ఇంటికి వెళ్ళి ఇలా చెప్తాడు, అయ్యా, దేవుడు నీ కుమారులలో ఒకరిని ఈ ప్రజలైన ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించబోతున్నాడు. కాబట్టి నీ కుమారులు ఎంతమంది ఉన్నారో అందరినీ పిలిపించమని చెప్తాడు. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. దావీదు ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. దావీదు నిష్ప్రయోజకుడిగా వారి దృష్టిలో ఉన్నాడు. దావీదును లక్ష్య పెట్టట్లేదు ఎవరు అనేదానికి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం.
ఉదాహరణకి సమూయేలు ప్రవక్త యెషయితో చెప్పినప్పుడు నీ కుమారులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టమన్నప్పుడు యెషయా దావీదును పిలవడు. మనం లేఖనాల్లో ఆ మాట చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలోని మాటని చదువుకుందాం. అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించును. ఇక్కడ యెషయా అడుగుతాడు సమూయేలు ప్రవక్తని, అయ్యా నా ఇంటికి వచ్చినావు, నీవు సమాధానంగానే వచ్చినావు అని అడుగుతాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు, నేను సమాధానముగానే వచ్చినాను, నీ కుమారులందరినీ పిలిపించు, నేను వారిలో ఒకరిని రాజుగా అభిషేకించాలి అన్నప్పుడు యెషయా 7 కుమారులను పిలుస్తాడు కానీ 8వ వాడైన దావీదుని పిలవడు. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. ఇంతకీ ఎవరిని అభిషేకిస్తాడో దేవుడు చెప్పలేదు కాబట్టి అందరినీ పిలవాలి. కానీ దావీదుని ఎందుకు పిలవలేదు యెషయా అంటే తండ్రి దృష్టిలో దావీదు ఎన్నిక లేనివాడు, అర్హత లేనివాడు, గొర్రెలు కాసుకునేవాడు. ఒకవేళ యెషయా ఇలా అనుకొని ఉండొచ్చు, దావీదు ఆఖరివాడు కదా, కనిష్ఠుడు కదా, గొర్రెలు కాసుకునేవాడు కదా, అతనికి అంత జ్ఞానం లేదు, అతను రాజుగా పనికిరాడు, అతని నిష్ప్రయోజకుడు, అతన్ని పిలవడం ఎందుకు, ఆ గొర్రెలు అక్కడ వదిలేసి రావడం ఎందుకు, అతన్ని ఎలాగూ దేవుడు కోరుకోడు, ఎలాగూ రాజుగా పనికిరాడు అని తండ్రి అనుకొని ఉండొచ్చు. అందుకేనేమో కొడుకులందరినీ పిలుస్తాడు కానీ దావీదుని పిలవడు. ఇక్కడ దావీదును యెషయా ఎన్నిక లేనివాడుగా చూస్తున్నాడు. తండ్రే తన కుమారుణ్ణి ఎన్నిక లేనివాడుగా పిలుస్తున్నాడు. లేకుంటే అందరినీ పిలిచేవాడు కదా. ప్రవక్త ఏమంటున్నాడు, నీ కుమారులందరినీ పిలిచి వారిని శుద్ధి చెయ్యి, వారిలో ఒకరిని అభిషేకించాలి అంటే కుమారులందరినీ పిలవలేదు. అసలు దావీదు ఉన్నాడని కూడా చెప్పలేదు, దావీదు తన కుమారుడని చెప్పలేదు. అక్కడ ఉన్న వారందరిని పిలిచి వీరు మాత్రమే నా కుమారులని చెప్పి దావీదును పిలవకుండా వారిని రాజుగా అభిషేకించమని యేసయ్య చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంట్లో వారే దావీదును తృణీకరిస్తున్నారు. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే మనల్ని తృణీకరిస్తారు. మనం ప్రేమించిన వారే మనల్ని అగౌరవపరుస్తారు. మనం సహాయం చేసిన వారే మనల్ని నిందిస్తారు. నిజం. కాబట్టి యేసయ్య దావీదును తృణీకరించినాడు కాబట్టి, ఆయన ఎన్నికలేని వాడని అనుకున్నాడు కాబట్టి, రాజుగా పనికిరాడు నిష్ప్రయోజకుడు అనుకున్నాడు కాబట్టి దావీదును పిలవలేదు. కేవలము తన దగ్గరున్న మిగతా కుమారులందరినీ పిలిచినాడు కానీ దావీదును పిలవలేదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దావీదు తన తండ్రి దృష్టిలో ఎన్నిక లేనివాడు, యోగ్యత లేనివాడు. నా దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను కూడా నీవారే తృణీకరించవచ్చు, ఎన్నిక లేనివారుగా చూడొచ్చు. నీవు పనికిరాని వాడు, ఈ పనికిరానిదనో అనొచ్చు. నీకు డబ్బు లేదనో, ఉద్యోగం లేదనో, నీకు చదువు రాదనో, నీ పేదరికాన్ని బట్టో, నీ స్థితిగతులను బట్టో, నీ పరిస్థితులను బట్టో నిన్ను తృణీకరించవచ్చు, నిర్లక్ష్యంగా మాట్లాడవచ్చు. కానీ భయపడొద్దు. నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటే ఎవరైతే నిన్ను తృణీకరిస్తారో వారి ఎదుట దేవుడిని తల ఎత్తుతాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. యెషయా దృష్టిలో దావీదు ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. అంటే ఆయన దావీదును తృణీకరిస్తున్నాడు, అసలు ప్రేమించట్లేదని కాదు, కానీ దావీదు పనికిరాడు, దావీదు చిన్నవాడు, దావీదు రాజుగా పనికి వచ్చేవాడు కాదు అన్నది యెషయా యొక్క ఉద్దేశమై ఉండొచ్చు. తర్వాత దావీదును తృణీకరించిన వారిలో దైవజనుడు కూడా యెషయా కుమారుడైన పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఇదిగో ఇతను రాజుగా పనికి వస్తాడు, ఇతని రూపము, ఇతని ఎత్తు, ఇతని యొక్క బాహ్య సౌందర్యము ప్రజలకు రాజుగా ఉపయోగపడేటట్లున్నాడు అని బాహ్య రూపాన్ని చూస్తాడు సమూయేలు ప్రవక్త. లేఖనంలో కూడా అలా రాయబడింది. దేవుని బిడ్డలారా, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలోని మాటను చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెషయా కుమారుడు
పెద్ద కుమారుడు ఏలియాబు. ఈ ఏలియాబును చూసి సమూయేలు ప్రవక్త ఇలా అనుకుంటాడు, ఇతనైతే రాజుగా ప్రయోజకుడు, రాజుగా పనికి వస్తాడు. నేను అనుకుంటా, ఒకవేళ దావీదు కానీ ఆ వరుసలో నిలబడి ఉంటే ప్రవక్త అయిన సమూయేలు గారు ఇష్టపడేవాడు కాదేమో. ఎందుకంటే అప్పటికి చిన్నవాడు, గొర్రెలు కాసుకునేవాడు, రాజుగా ఏ లక్షణాలు కూడా అతనిలో కనబడవు. కాబట్టి సమూయేలు ప్రవక్త ఒకవేళ దావీదు ఉన్నప్పటికీ కూడా ఏలియాబును చూసి ఇతనే రాజు అని అనుకునేవాడు. అలా అనుకున్నాడు ఆయన మనసులో. ఇతనే దేవుడు కోరుకుంటాడు, ఇతని రూపము కానీ, ఇతని హైట్ కానీ, ఇతని వైట్ కానీ రాజుగా పనికొస్తాయి అని అనుకున్నాడు. కాబట్టే ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, నీవు పైరూపమును లక్ష్య పెడుతున్నావు, మనుషులు పైరూపము లక్ష్య పెడతారు, నేను హృదయములను లక్ష్య పెట్టు దేవుడు. మనం ఆరాధించే దేవుడు మన అందాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, మన వెయిట్ని హైట్ను లక్ష్య పెట్టేవాడు కాదు, మన జ్ఞానాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, మనకున్న ధనమును లక్ష్య పెట్టేవాడు కాదు. ఆయనకు కావాల్సింది మంచి హృదయము, పాపము లేని జీవితము, యథార్థవంతులు ప్రభువు కావాలి. అంతేగాని ఈ లోకంలో జ్ఞానవంతులో, మేధావులో, డిగ్రీలు చదివిన వారో, లేకుంటే అందం కలిగిన వారో, లేకుంటే మంచి హైట్ వెయిట్ కలిగిన వారో కాదు. నా ప్రభువుకు కావాల్సింది మంచి యథార్థమైన హృదయం కలిగిన వారు. ఒకప్పుడు సౌలుని అభిషేకించేటప్పుడు అందరికంటే ఆయన ఎత్తుగా ఉన్నాడంట, అందరికంటే సౌందర్యం కలిగి ఉన్నాడంట. ఇటువంటి సౌలు దేవునికి బాధ కలిగించలేదా? అందుకే బైబిల్ అంటది, అందము వ్యర్థము, సౌందర్యము మోసము, హృదయము కావాలి, మంచి హృదయము. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మంచి హృదయం కలిగిన వాడు నా ప్రజల్ని పరిపాలించాలి, మంచి బుద్ధి కలిగిన వాడు నా ప్రజల్ని పరిపాలించాలి. అంతేగాని మంచి హైట్ కలిగిన వాడు, అందం కలిగిన వాడు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్తకి దేవుడు చెప్తున్న మాట, నీవు అందాన్ని చూస్తున్నావు, నీవు హైటును చూస్తున్నావు, నీవు బాహ్య రూపాన్ని చూస్తున్నావు, నేను అతన్ని త్రోసివేసినానంటున్నాడు దేవుడు. నీవు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ ఏలియాబును నేను త్రోసివేశా. అతను పనికొచ్చేవాడు కాదు, అతను నిష్ప్రయోజకుడు. అతను సైన్యంలో ఒకవేళ యుద్ధానికి పనికొస్తాడేమో కానీ నా ప్రజల్ని పరిపాలించడానికి పనికొచ్చేవాడు మాత్రము కాదు. అట్టి భక్తి లేదు, అట్టి యథార్థత లేదు అంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ సమూయేలు ప్రవక్త దావీదును డైరెక్ట్గా ఆయన్ని తృణీకరించలేదు. కానీ సమూయేలు ప్రవక్తకు దేవుడు చెప్పిన మాటను బట్టి ప్రవక్త ఇలా ఆలోచిస్తున్నాడు, మంచి హైట్ ఉన్నవాడు, మంచి రూపము కలిగిన వాడే రాజు కావాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన కూడా ఒకవేళ దావీదు వస్తే దావీదును తృణీకరించేవాడేమో, దావీదు దగ్గరికి వెళ్ళి అభిషేకించేవాడు కాదేమో. కాబట్టి ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒకటి, దావీదు తండ్రి దగ్గర ఎన్నికలో లేడు. దేవుడు చెప్పిన మాట ప్రకారము ప్రవక్త దగ్గర కూడా దావీదు ఎన్నికలో ఉండడు. ఎందుకంటే ప్రవక్త ఒక మంచి హైటు వెయిటు సౌందర్యం కలిగిన వ్యక్తిని అభిషేకించాలని కోరుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డరా, మూడోది, దావీదు ఎవరి ద్వారా తృణీకరించబడ్డాడో తెలుసా? దావీదు తన అన్న చేత కూడా తృణీకరించబడ్డాడు. ఈ సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తా. ఒకానొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయులకు మధ్య యుద్ధం జరిగే సమయం. అయితే ఫిలిష్తీయులలో ఒక వ్యక్తి, అతని పేరు గొల్యాతు, బహుశూరుడు. ఈ వ్యక్తి ఫిలిష్తీయుల్లో నుంచి వచ్చి, అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఎదురుగా నిలబడి ఇలా అంటాడు, మేము అందరం కలిసి యుద్ధం చేసుకుని ప్రజలు చనిపోవటం ఎందుకు, సైన్యం చనిపోవటం ఎందుకు? ఒక పని చేద్దాం, మా తరపున ఫిలిష్తీయుల తరపున నేను వస్తాను, ఇశ్రాయేలీయుల తరపున మీలో ఒకడు రండి, మేమిద్దరమే పోట్లాడుకుంటాం. కాబట్టి మీలో ఎవరైనా నన్ను కొట్టగలిగితే రమ్మని సవాలు విసురుతాడు. ఈ సవాలు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఇంచుమించుగా 40 దినాలు ఇదే సవాలు విసురుతాడు గొల్యాతు అనే వ్యక్తి. ఈ 40 దినాల్లో కూడా ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళలేరు. సౌలు రాజు వెళ్ళడు, సైన్యము వెళ్ళదు. దావీదు యొక్క అన్నలు కూడా ఒక 3 ఉన్నారు అదే సైన్యములో, వారు కూడా వెళ్ళరు. దేవుని యొక్క ప్రణాళికో దేవుని యొక్క చిత్తమో. ఆ దినాన దావీదు తండ్రి యెస్సయ్య దావీదును పిలిచి, నీ అన్నోళ్ళు యుద్ధములో ఉన్నారు, నీ వెళ్ళి ఈ తిను పదార్థములను, ఈ ఆహార పదార్థములను వారికి ఇచ్చేసి వారి యోగక్షేమములు కనుగొని రమ్మని చెప్పి పంపిస్తాడు. అప్పుడు దావీదు తన అన్నలకు తన తండ్రి పంపించిన ఆహార పదార్థాలు తీసుకుని వస్తాడు. అదే సమయంలో, నేను అనుకుంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక అని, అదే సమయంలో గొల్యాతు వచ్చి
సవాలు విసురుతున్నాడు. ఏమని? మీలో ఎవరైనా సరే నా మీద యుద్ధం చేయగలిగిన వారుంటే, ఇశ్రాయేలీయుల పక్షముగా, మీ దేవుని పక్షముగా నా మీద యుద్ధం చేయగలిగిన వాడుంటే వచ్చి నన్ను కొట్టొచ్చు అని సవాలు విసురుతున్నాడు. ఆ సమయానికి దావీదు వెళ్ళి ఆ తిను పదార్థములను అక్కడ ఒక వ్యక్తికి అప్పగించేసి ఈ మాట వింటాడు. ఏ మాట? గొల్యాతు మాట్లాడుతున్న మాట వింటాడు. విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, పక్కన వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏంటి ఆ వ్యక్తి మాట్లాడేది, ఎందుకు సవాలు విసురుతున్నాడంటే వాళ్ళు చెప్తారు, అయ్యా అతను 40 దినాలుగా ఒక సవాలు విసురుతున్నాడు. మీలో ఎవడైనా మీ దేవుని పక్షముగా నా మీద యుద్ధము చేసి నన్ను ఓడిస్తే మేము మీకు లోబడి ఉంటాము, లేకుంటే మీరు ఓడిపోతే మాకు లోబడి ఉండాలని సవాలు విసురుతున్నాడు. ఎవరికి చేతగాలేదని చెప్పి ఇశ్రాయేలు సైన్యంలో ఒకరు చెప్తారు. అప్పుడు దావీదు భయపడకుండా దావీదు ఒక మాట చెప్తాడు, నిజంగా ఆ వ్యక్తి 40 రోజులుగా సవాలు విసురుతుంటే మీరెవరు వెళ్ళలేదు కదా, ఆ వ్యక్తిని నేను కొడతాను అంటాడు. ఎప్పుడైతే ఈ వార్త ఒకరికి తెలిసిందో, దావీదు సమాచారం తెలుసుకున్న అన్న, తన సొంత అన్న దావీదు దగ్గరికి వచ్చి తీసివేసి మాట్లాడతాడు, తృణీకరించి మాట్లాడతాడు. చూద్దామా దావీదును తన అన్న ఏమంటున్నాడో, ఎంత ఎన్నిక లేకుండా మాట్లాడుతున్నాడో, ఎంత తృణీకరించి మాట్లాడుతున్నాడో చదువుదాం దేవుని బిడ్డలారా. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనంలోని మాటను చదువుకుందాం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినపడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధం చూచుటకే కదా నీవు వచ్చితివనెను. ఇతన్నే సమూయేలు ప్రవక్త మొదట అభిషేకించాలనుకున్నాడు ఏలీయాబును. ఇతను దావీదును ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడో చూడండి. అసలు దావీదు ఎందుకు వచ్చినాడు? వారు యుద్ధములో ఉన్నారు, తండ్రి పంపించినాడు, ఆహార పదార్థాలు ఇవ్వాలని పంపించినాడు, యోగక్షేమమును కనుక్కొని రమ్మని పంపించినాడు అని దావీదును గౌరవించాల్సింది పోయి, తన అన్న దృష్టిలో దావీదు ఎంత తృణీకరించబడిన వాడుగా, ఎన్నిక లేని వాడుగా, తీసివేయబడిన వాడుగా ఉన్నాడో చూడండి. దావీదును ఏలీయాబు అంటాడు, నీవు గర్విష్టివి అంటాడు, నీ హృదయం మంచిది కాదంటాడు, నీవు ఈ యుద్ధము చూడటానికి వచ్చినావు అంటాడు. దేవుని బిడ్డారా, దావీదు యుద్ధం చూడటానికి వచ్చిండా, దేవుడు యుద్ధం చేయడానికి పంపించిండో తర్వాత తెలుస్తుంది. తృణీకరించి మాట్లాడుతున్నాడు, దూషణకరంగా మాట్లాడుతున్నాడు, తీసివేసి మాట్లాడుతున్నాడు. అరే నా కోసం కదా దావీదు వచ్చింది అని కూడా ఆలోచించట్లేదు. నీ హృదయం గర్వముతో ఉన్నది అంటున్నాడు, నువ్వు చెడు హృదయం కలిగిన వాడు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు గర్వముతో ఉన్నారో, ఎవరు చెడు హృదయం కలిగిన వారో దేవుడు నిర్ణయించాలి. కొందరు మనల్ని అనవసరంగా అపార్థం చేసుకుంటారు, మన మనసు ఎరుగక మనల్ని నిందిస్తారు, బాధిస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. మనము దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉంటే చాలు. ఎవరేమనుకున్నా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే మనల్ని హెచ్చిస్తాడు, కృప చూపిస్తాడు. కాబట్టి దావీదును అన్న తృణీకరించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ వయసు ఎంత, నీ బ్రతుకెంత, నీకు ఒక చిన్న గొర్రెల మందు ఉంది కదా. గొర్రెలు కాసుకునే వారిని ఆ దినాల్లో కొన్ని ప్రాంతాల వారు తృణీకరించేవారు, విలువ లేకుండా చూసేవారు. ఐగుప్తీలు కావచ్చు, అటువంటి దేశాల వారు. నీవు గొర్రెలు కాసుకునేవాడివి కదా, నీవు గర్వం కలిగిన వాడవు, నువ్వెందుకు వచ్చినావు అని దూషణకరంగా మాట్లాడుతున్నాడు. తన అన్న దావీదుని తృణీకరించినాడు, దావీదును అవమానపరుస్తున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో తొందరగా అంటున్నాడు, గద్దిస్తున్నాడు. అయితే నా దేవుని బిడ్డలారా, దావీదు అక్కడి నుంచి వెళ్ళలేదు, దావీదు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ముగ్గురు దావీదును ఎన్నికలేని వారుగా చూసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఒకటి తన తండ్రి అయిన యెషయా, రెండోది తన అన్న రూపమును చూసి ఇతన్నే రాజుగా అభిషేకించాలనుకున్న ప్రవక్త అయిన సమూయేలు గారు, మూడవది తన అన్న దావీదును తృణీకరిస్తున్నాడు. నీవు పనికిరాని వాడువని, నువ్వు గర్వపు హృదయం కలిగిన వాడువని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వెందుకు వచ్చినావు, యుద్ధం చూడటానికి వచ్చినావు అని తృణీకరిస్తున్నాడు. నాలుగో వ్యక్తి ఎవరో తెలుసా? రాజైన సౌలు. దేవుని బిడ్డారా, సౌలు ఎలా తృణీకరించినాడు దావీదుని? దావీదు కొంతకాలము సౌలు దగ్గర ఉన్నాడు. సౌలు దగ్గర దావీదు పనిచేసినాడు, పరిచర్య చేసినాడు, చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు.
సౌలు యుద్ధాల్లో దావీదు పాలు పంచుకున్నాడు. సౌలుకు అపాయం రాకుండా దావీదు సౌలును కాపాడుకున్నాడు. అనేక విధాలుగా దావీదు మేలు చేసినాడు. అయితే ఒకానొక సమయంలో సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినాడు, రాజైన సౌలు. ఎందుకంటే దావీదు గొల్యాత్ అనే వ్యక్తిని చంపినందుకు స్త్రీలు దావీదు మీద ఒక పాట పాడినారు. దావీదు యొక్క యుద్ధ నైపుణ్యాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి, దేవుని యొక్క కాపుదల కృప ఆయనకు ఉన్నందున స్త్రీలు ఒక పాట పాడినారు. ఏమిటదంటే, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసెను అని. ఇది సౌలుకంత వినసొంపుగా లేదు. అందుకనే ఆ రోజు నుంచి దావీదును చంపాలనుకుంటాడు సౌలు. ఎందుకంటే దావీదు అనేవాడు ఉంటే నాకంటే గొప్పవాడు అవుతున్నాడు, నాకంటే ప్రజలు అతన్ని హెచ్చిస్తున్నారు, ఇటువంటి వాడు ఉండకూడదని చెప్పి ఎన్నోసార్లు దావీదును చంపడానికి ప్రయత్నం చేసినాడు సౌలు. దావీదును తృణీకరించినాడు సౌలు. మేలు చేసిన వాడిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు సౌలు. ఆ దేవుని బిడ్డారా. కాబట్టి దావీదు కనపడితే ఈట ఇసిరేసి గోడకు బిగిస్తానన్న ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు సౌలు. ఇలాగ దావీదు ఎందరికి సహాయం చేసినా, ఎందరికి మేలు చేసినా వారందరూ కూడా దావీదును తృణీకరిస్తున్నారు. తండ్రి మందను మేపినాడు దావీదు, తండ్రి తృణీకరించినాడు. అన్నలకు తిని పదార్థములు తీసుకొచ్చినాడు దావీదు, అన్నలు తృణీకరించినారు. ఇప్పుడు రాజుకి ఎంతో సహాయం చేస్తే రాజు తృణీకరించినాడు. ప్రవక్త అయిన సమూయేలు కూడా తన అన్నను అభిషేకించాలనుకున్నాడు. కానీ ఒక మాట చెప్పనా, ఎంతమంది దావీదును తృణీకరించినా దేవుడు దావీదును హెచ్చించినాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. చెప్తా దేవుని బిడ్డారా. ఇదే సమూయేలు ప్రవక్త వెళ్ళి నీ కుమారులు అందరినీ పిలవమంటే దావీదును పిలవనప్పుడు సమూయేలు ప్రవక్త ఒక మాట అడుగుతాడు ఎస్ఐని, ఇంకా వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా నీ కుమారులలో అని. అప్పుడు ఎస్ఐ గారు చెప్తాడు, ఇంకొకడు ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు కాసుకునేవాడు, వాడు ఆఖరి వాడు, వీళ్ళనే దేవుడు కోరుకోకపోతే వాడిని కోరుకుంటాడని. సమూయేలు ప్రవక్త అంటాడు, అతన్ని కూడా పిలిపించు, ఒకవేళ దేవుని ఉద్దేశం ఎలా ఉన్నదో మనకు తెలియదు కదని. అప్పుడు ఎస్ఐ ఆ దావీదును పిలిపించినప్పుడు దావీదు వచ్చి సమూయేలు ప్రవక్త ఎదుటి నిలబడతాడు, చిన్నవాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త వెళ్ళి తైలపు కొమ్ము తీసుకొని తన కుమారులందరినీ అభిషేకించనంటే దేవుడు వద్దన్నాడు, ఇతన్ని దేవుడు కోరుకుంటాడన్న ఆలోచనతో వెళ్ళి తైలపు కొమ్ము పట్టుకొని, దేవా ఇతను అభిషేకించనా అని అన్నప్పుడు దేవుని స్వరం ప్రవక్త కనపడింది, నేను కోరుకున్నవాడు ఇతనే. దేవుని స్తోత్రాలు కలుగును గాక. తండ్రి తృణీకరిస్తే దేవుడు దావీదును కోరుకున్నాడు, హెచ్చించినాడు. నిన్ను ఎవరు తృణీకరించినా నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతుకు, దేవుడు నిన్ను కోరుకుంటాడు, హెచ్చిస్తాడు. అదే సమూయేలు ప్రవక్త దావీదు ఎన్నికలేనివాడుగా కనబడినప్పటికి కూడా దేవుడు కోరుకున్నాడని చెప్పి ప్రవక్త కూడా దావీదును గౌరవించి దావీదును అభిషేకిస్తాడు. రాజుగా దావీదుని అభిషేకించి ప్రవక్త సంతోషిస్తాడు. ఇప్పుడు ప్రవక్త దృష్టిలో కూడా దావీదు ఎన్నికైన వాడుగా ఉన్నాడు, తండ్రి దృష్టిలో దావీదు ఎన్నికైన వాడుగా ఉన్నాడు. కారణము దేవుడు ఆయన్ని హెచ్చించినాడు. అదే అన్న తృణీకరించినాడు ఏలీయాబు అని అన్న. దావీదు ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు ఒక మాట అంటాడు, 40 రోజులు సవాలు విసిరితే మీరు ఎవరు కొట్టలేదు కదా, వాడిని నేను చంపేస్తాను. నువ్వు ఎలా చంపేస్తావని సౌలు అడిగితే, నేను గొర్రెలు కాసేటప్పుడు నా గొర్రెల్ని ఏ జంతువులు తీసుకెళ్ళినా నా దేవుడు వాటి నుంచి నన్ను తప్పించి వాటి నోట్లో నుంచి నేను తీసుకొచ్చేవాడిని. అదే దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడి చేతుల నుంచి నన్ను తప్పిస్తాడు, అదే నా విశ్వాసం అన్నాడు. గొల్యాతు నవ్వుకుంటాడు, నిన్ను చంపి కాకులు గద్దలకేస్తానంటాడు. దావీదు అంటాడు, నీ తల నరికేస్తా ఈరోజు అన్నాడు. గొల్యాతు కోపంతో ముందుకొస్తే దావీదు దేవుడిచ్చిన జ్ఞానముతో ఒడిచిన రాయితో నుదిటి మీద కొట్టి చంపేసి గొల్యాతు తల నరికేస్తాడు. ఇప్పుడు దావీదును అన్న తృణీకరించినాడు అదే యుద్ధంలో అన్న, కానీ దావీదును దేశాల్లో దేవుడు గణపరిచినాడు. ఆ రోజు అనేక మంది ఎదుట దావీదు యుద్ధము చేసి 40 రోజుల సవాలు విసిన గొల్యాతును పడగొట్టి అతని తల నరికివేసి ఇశ్రాయేలులకు విజయం తీసుకొచ్చినాడు. ఇశ్రాయేలు మీదకి వచ్చిన నిందను తొలగించినాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక గ్రేటెస్ట్ హీరోగా నిలబడ్డాడు దావీదు. తృణీకరించబడిన వాడే యుద్ధములో విజయం సాధించినప్పుడు అన్న కూడా భయపడి ఉంటాడు, దావీదుకున్న దేవుని శక్తిని బట్టి, దేవుని సహాయాన్ని బట్టి. తర్వాత ఏ సౌలైతే దావీదును చంపడానికి తరిమిండో, దావీదును గోడకు బిగిస్తాను అన్నాడో, దావీదుని ఏం చేయలేకపోయాడు. బైబిల్ ఒక మాట రాయబడింది, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము కూడా వర్ధిల్లదు. గోడకు బిగిస్తానన్న సౌలు
ఫిలిష్తీయుల చేతిలో చనిపోతున్న భయముతో తనకు తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు. కత్తి మీద పడి చనిపోయినాడు. సౌలు యొక్క తల నరికివేసి వాళ్ళ దేవత గుడిలో పెడతారు. సౌలు మొండాన్ని తీసుకెళ్ళి బేస్తానని గోడకు తగిలిస్తారు. దావీదును గోడకు బిగిస్తానన్న వాడు అవమానపరిచి నిందించి అరణ్యాల పాలు చేసిన వాడు ఆఖరికి గోడకు బిగించబడ్డాడు సౌలు. నిజంగా దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే, నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే, దేవుని వాక్యానుసారంగా బ్రతికితే, ఎంతమందిని నిందించినా, ఎంతమంది నిన్ను తృణీకరించినా వారందరి ఎదుట దేవుడు నిన్ను తల ఎత్తుకునేటట్లు చేస్తాడు. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. ఆయన బిడ్డలకు ఆయన అంతటి కృప చూపిస్తాడు. అది దావీదు భక్తుని యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. తండ్రి తృణీకరించిన, దైవజనుని దృష్టిలో ఎన్నిక లేనివాడుగా ఉన్నా, అన్న దృష్టిలో తృణీకరించబడిన వాడుగా ఉన్నా, సహాయం చేసిన సౌలే దావీదును లేకుండా చేయాలనుకున్నా, దేవుడు అందరి ఎదుట దావీదుని హెచ్చించి ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళి గొర్రెలు కాసుకునే దావీదుని సింహాసనం మీద కూర్చోబెడతాడు. అందుకంటాడు దావీదు, నా ప్రాణమా నా దేవుడు చేసిన ఉపకారాలను దేనిని మరవద్దు, నేను గొర్రెల దొడ్ల నుండి తీయబడి సింహాసనం మీద కూర్చున్నానని. కారణం ఏంటో తెలుసా? దావీదుకు దేవుని యందున్న భయభక్తి, యథార్థమైన జీవితము. దేవుడు అంటే అంత ఇష్టం కలిగి ఉన్నాడు గనుక, దేవునికి ఇష్టడుగా హృదయానుసారుడుగా బ్రతికున్నాడు గనుక దేవుడు అంత హెచ్చించినాడు. నిన్ను కూడా ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా తృణీకరించవచ్చు. నీ వారే, నువ్వు ప్రేమించిన వారే, నువ్వు సహకరించిన వారే నిన్ను ఎన్నిక లేని వారుగా చూస్తున్నారేమో. నీకు ఉద్యోగం లేదని, నీకు చదువు రాదని, నీకు ఆస్తులు లేవని, నీకు ఎవరు లేరు, నువ్వు అనాథమని, నీకే దిక్కు లేదని నిన్ను ఒకవేళ అవమానకరంగా మాట్లాడుతుంటే నువ్వు ప్రభు దగ్గరికి రా, ఆయన సన్నిధిలో మోకరించు, ఆయన కొరకు బ్రతకడం నేర్చుకో, ఆయన వాక్యానుసారంగా జీవించు. నా ప్రభు ఎవరైతే నిన్ను తల దించుకునేటట్లు చేసినారో వాళ్ళ ఎదుట నీ తల ఎత్తుకునేటట్లు చేసి నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. నువ్వు నమ్మితే, విశ్వసిస్తే ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, కృపగలనైన స్తోత్రాలు తండ్రి. మా దృష్టికి దావీదును తీసుకొచ్చి, దావీదుని ఎంతమంది తృణీకరించినా, ఎంతమంది ఎన్నిక లేని వాడుగా చూసినా చేసినా, నాయన అతని యొక్క భయభక్తి కలిగిన జీవితాన్ని బట్టి, యథార్థమైన జీవితాన్ని బట్టి, నీ కొరకు నమ్మకంగా జీవించిన జీవితాన్ని బట్టి ఆయన్ని హెచ్చించి ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళినావు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా గొప్ప తండ్రి, ఎవరైతే ఈ మాటలు విన్నారో నాయన, వారు ఏ విధంగా తృణీకరించబడుతున్నారో, ఏ విధంగా తండ్రి బాధలు అనుభవిస్తున్నారు, ఏ విధంగా ఎన్నిక లేనివారుగా ఉన్నారు నాయన, అట్టి బిడ్డలందరూ కూడా నీ పాద సన్నిధికి వచ్చి అయ్యా వారు హెచ్చించబడినట్లుగా, దీవించబడినట్లుగా, ఆశీర్వాదాలు పొందినట్లుగా కృప చూపమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ మాటలు విన్న వారందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించి దావీదు వంటి మహాకృప ప్రతి బిడ్డ మీద చూపి సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఎవరు ఏ బాధల్లో ఉన్నారు విడిపించండి, ఏ బంధకాలు ఉన్నారో తప్పించండి, వారికి ఆరోగ్యమును, శక్తిని, బలమునివ్వండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మేలు చేయమని, సహాయము చేయమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా